శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. భావము: కృష్ణ, సర్వేంద్రియ తాపంతో శోకంతో కుమిలిపోతున్నాను. ఎలా తొలగించుకోవాలో తెలియడం లేదు. ఈ లోకంలో శత్రుశేషం లేని సకలైశ్వర్య సంపన్నమైన రాజ్యం లభించినా నా శోకతాపాలు తీరేలా లేవు. స్వర్గాధిపత్యం కూడా అలాంటిదే అనిపిస్తోంది. నాకు మరొక మార్గం కనిపించడం లేదు. యుద్ధం చేయాలని అర్జునుడు కురుక్షేత్రంలో ప్రవేశించాడు. కానీ పోట్లాడటం మాని మాట్లాడటం ప్రారంభించాడు. మాటలన్నీ ఖర్చయిపోయాయి. బుద్ధిలో బాధలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏమీ చేయడానికి మనస్సు ఇష్టపడటం లేదు. యుద్ధం చెయ్యాలి. గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం. యుద్ధం స్వధర్మం కనుక ఆచరించక తప్పదు. చేసి సాధించేదేముంది? శ్రేయస్సు లభిస్తుందా అని అర్జునుని యొక్క ఆంతర్యం ప్రశ్నిస్తుంది. యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యం లభిస్తుంది. రాజ్యం రావచ్చు, కానీ దుఃఖం పోతుందా? అర్జునుడు తన పరిస్థితిని వివరిస్తున్నాడు. నాకు దుఃఖం, పిరికితనం నా మనస్సును, ఇంద్రియాలను దహించి వేస్తుంది. ఈ దుఃఖం ఎలా పోతుందో తెలియటం లేదు. తట్టుకోలేకపోతున్నాను కృష్ణ అని అర్జునుని వైరాగ్యం తీవ్ర స్థాయికి చేరింది. ఇహపర సుఖాలన్నీ కూడా తుచ్చంగా కనిపించాయి. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు, నా మనస్సుకు శాంతిని చేకూర్చు అని కృష్ణ భగవాన్ని వేడుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్క అర్జునుడికే కాదు, అందరిది కూడా. ధనము, భోగభాగ్యాలు, పదవులు అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా బాధపడుతుంటారు. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు. ఎంతమంది దగ్గరికో వెళతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మనశ్శాంతి దొరకదు. మనశ్శాంతి అనేది ఎక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. అదే ఆత్మజ్ఞానం. అశాంతికి కారణం ఆత్మజ్ఞానం. అదే భగవానుడు రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. అదే భగవద్గీత. హరి ఓం తత్సత్.